అనగనగా ఒక మహానగరం. ఆ నగరంలో రాము అనే పూల వ్యాపారి రోజూ ఆ నగరంలో పూలు అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు ఒక వ్యక్తి, నీ పువ్వులు చాలా బాగుంటాయి కదా, వీటిని రాజుగారికిస్తే నీకు మంచి బహుమతి లభిస్తుంది అంటాడు. దాంతో రాము రాజుగారి దగ్గరికి వెళ్తాడు. లోపలికి అనుమతి ఇవ్వమని భటులను కోరుతాడు. కానీ ఆ భటుడు, నువ్వు లోపలికి వెళ్ళాలంటే రాజుగారు నీకేమిస్తే అందులో సగం నాకు ఇవ్వాలని అంటాడు. దాంతో రాము వేరే దారి లేక సరే అంటాడు. రాము లోపలికి వెళ్తాడు. పూలను రాజుగారికి ఇస్తే రాజుగారికి చాలా బాగా నచ్చి నీకే బహుమతి కావాలని అడుగుతారు. దాంతో రాము, నాకు 100 కరడా దెబ్బలు కావాలని అడుగుతాడు. దాంతో రాజు ఆశ్చర్యానికి గురవుతాడు. అదేంటవయ్యా, ఎవరైనా బంగారం కావాలంటారు, ఇంకేమైనా కావాలి, నువ్వేంటి ఇలా కోరావు అని అడుగుతారు. రాము జరిగిన విషయం అంతా చెబుతాడు. అది తెలుసుకున్న రాజుగారు రాముకి మంచి బహుమానం ఇచ్చి పంపుతారు. ఆ భటుణ్ణి కఠినంగా శిక్షిస్తారు. దీని అర్థం ఏమంటే, ఒకరి దగ్గర నుంచి అన్యాయంగా మనం లాక్కోవాలని చూస్తే అది ఎప్పటికీ దొరకదు, ఫలితంగా శిక్ష లభిస్తుంది అని దీని అర్థం. థ్యాంక్ యూ.